మాతో పెట్టుకున్నారు, టైప్ పెట్టుకున్నారు సార్. ఇది హ్యూమన్ సెన్సార్ సార్. అంటే ఈ సెన్సార్ని మనం ఇంట్లో పెట్టుకున్నప్పుడు నార్మల్గా మనిషి క్రాస్ అయినప్పుడు లైట్ ఆటోమేటిక్గా ఆన్ అయ్యి ఆఫ్ అవుతుంది. సో ఇదేమో ఎల్ఈడి బల్బు సార్. సో బేసిక్గా ఈ మెటీరియల్ అనేది మనకి నార్మల్ పీసీబీ బోర్డు ఉంటుంది సార్. ఇది వేస్ట్ అయిపోయిన తర్వాత ఈ వేస్ట్ కింద అయిపోతుంది సార్. సో 80% ఆఫ్ ద ఈ వేస్ట్ ఈ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ తీసేయంగా బోర్డు ఒకటే ఈ వేస్ట్. సో దాన్ని రీప్లేస్మెంట్ చేయడం కోసం అని చెప్పి మేము ఈ బోర్డ్ని డిఫరెంట్ ఎలిమెంట్స్తో మేము తయారు చేసాం. సో ఇవన్నిటికి మాకు ఇది బీరకాయ తొక్కు సార్. ఇది బనానా ఫైబర్ నుంచి తీసుకుంది సార్. ఇది జూట్ ఫైబర్, ఇది సిజిల్ ఫైబర్. సో ఇది ఈ మూడు మిక్సింగ్గా ఇండివిజువల్గా చేసాం సార్. తర్వాత ఈ మూడు మిక్సింగ్ కూడా చేసాం సార్. సో ఇది బనానా ఫైబర్. ఇది ఏది ఇంపాక్ట్ ఎక్కువ వచ్చింది? ఇంపాక్ట్ ఈజ్ బనానా సార్. బనానాకి ఎక్కువ ఇంపాక్ట్ వచ్చింది సార్. సో నా ప్రోరేటా ప్రకారం మిక్స్ చేస్తారా? వాట్ ఇది పర్సెంటేజ్ బనానా? పర్సెంటేజ్ ఈజ్ ఆఫ్ 80% ఆఫ్ బనానా సార్, 20% ఆఫ్ రెసిన్, బయోడిగ్రేడబుల్ రెసిన్, 20% బయోడిగ్రేడబుల్ రెసిన్. ఓకే, గుడ్. థ్యాంక్ యూ, గుడ్ లక్. థ్యాంక్ యూ. ఐఐటి కర్నూలు బాగా చేస్తున్నారు. IIIT కీప్ ఇట్ అప్. బాగా చేస్తున్నారు. పల్లాడమ్మ దీంతో పొట్టుతో చేస్తున్నారా లేకపోతే ఇంకేమైనా కలుపుతున్నారా? కొంచెం పౌడర్గా చేసి చేస్తున్నారు, ఫైన్ పౌడర్గా చేసి ఇది రాగా చేస్తున్నారు, వరి పొట్టుతో ఇవన్నీ 30 డేస్లో అయిపోతుంది. ఫుడ్కి పంపించింది వరి పొట్టు రైస్ మిల్లులో వచ్చిన వేస్ట్ నుంచి మనం చేస్తాం. అగ్రికల్చర్ తయారు వేస్ట్ చేస్తున్నారు. చేయొచ్చు సార్. ఎందుకు అమ్ముతారు? ఒకటి ఎందుకు అమ్ముతారు? ఇప్పుడు ప్రెసెంట్ అయితే కాస్ట్ అయితే ఇంకా ఫైనలైజ్ అవ్వాలి సార్. కాంపిటేటివ్ ప్రైస్ తీసుకురావడానికి ట్రై చేస్తాం. మరి మీరు ఒక పని చేయండి, సర్క్యులర్ ఎకానమీలో ఇవన్నీ తీసుకొని అందులో అవసరమై సబ్సిడీస్ ఇద్దాం. ఇన్సెంటివ్స్ ఇస్తే మొత్తం సెట్ అవుతుంది. వీళ్ళ వర్కెట్ ఒకటే పాలసీ. గుడ్ ఆఫ్టర్నూన్. Sir, I'm from Handloom and Textiles, sir. We are making books out of textile waste, sir. So the process is cutting, grinding, and it is run through the machine, and it is made as a book, sir. These are all upcycled products, sir. Fusion of handloom waste material from the weaver and Kondapalli Bommalu, sir. So we are developing all these upcycled products into rural villages, sir. We are going to upcycle these projects. Even for tissue self-help papers you are group. making? Yes, sir. Self-help groups and other rural women entrepreneurs, sir. So these are the specs cases, sir, made out of cloth completely. Yes, sir. ఇప్పుడు ఎంత వాట్ ఈస్ ది స్టేజ్ నౌ? We are doing the pilot project, sir. We are taking it to the rural villages. యు ఆర్ ఫ్రమ్? I'm from Handloom and Textiles, sir. Consultant. From the department, sir. From the department. Yes, sir. Okay. Sir, under small submission, sir, we have a small gift for you, sir. For both of you. Can I come there, sir? ఓకే మరా ఇట్రా నువ్వు ఇచ్చేసి. Sir. This is combined from Handloom and Textiles and Handicrafts, sir. ఓకే Sir, రండి రండి. thank you so much, sir. ఓకే గుడ్. Very interesting activities. చికెన్ వేస్ట్ రీసైక్లింగ్ ప్లాంట్ సార్ అవి. చికెన్ వేస్ట్ రీసైక్లింగ్ సార్. ప్రజెంట్ చేపలు లేదు సార్. నిన్న కూడా న్యూస్ వచ్చింది సార్. చేపలు డంప్ చేస్తారు సార్. దానివల్ల ఇదే ఉంది సార్. యాక్చువల్గా మీరు 2014-19లో మీరు ఒక టెక్నాలజీ అదే క్రయోజనిక్ ఫ్రీజింగ్ టెక్నాలజీతో మీరు ఎక్స్పోర్ట్ చేద్దాం చూస్తున్నారు సార్. మన ఫిష్ ఇప్పుడు వరల్డ్ సెకండ్ ప్లేస్కి వచ్చింది సార్. ఇదివరకు చైనా, ఇండోనేషియా, తర్వాత ఇండియా సార్. ఇప్పుడు సెకండ్ ప్లేస్కి వచ్చింది సార్ మన ఫిష్ ఇప్పుడు. కాకపోతే మన ఏపీకి రెప్యుటేషన్ బాగా దెబ్బతింది సార్. చికెన్ వేస్ట్ ఫిష్ పాట్స్ డంప్ చేస్తే బాగా దెబ్బతింది సార్ ఏపీ. దానివల్ల మన ప్రైస్ బాగా పడిపోతుంది సార్. దీన్ని కనుక మీరు కంట్రోల్ చేస్తే వీ హ్యావ్ అబెండెంట్ ఇది సార్ మనకి రిసోర్సెస్ యూజ్ చేసుకుని ప్రోటీన్ పౌడర్ సార్. ఇది 60% ప్లస్ ప్రోటీన్ సార్. ఇది ఫిష్ ఫీడ్లో వాడతారు. ఇది పౌల్ట్రీ ఆయిల్ సార్. ఇది వచ్చేసి బయోడీజిల్ కదా సార్. ఇది మంచి ఇండస్ట్రీ సార్. ఇది మనం బాగా ఎంకరేజ్ చేయొచ్చు. మనకు అవకాశం కూడా ఎక్కువ ఉంది. ఎక్కడ పెట్టారు ఇది? సత్యవేడులో పెట్టారు సార్.
Actually, What is, how much you are handling now? Already started or under already started, construction? sir. This is the process, sir. How much you are handling? We are handling right now 20 tons, sir. Our plant is 50 tons, sir, capacity. బట్ ఇప్పుడు ఏంటంటే సార్ అంతా చేపల చెరువుకి వెళ్ళిపోతుంది సార్. దాన్ని కంట్రోల్ చేయాలి సార్. యాక్చువల్గా 2016లో మీరు జియో ఇచ్చారు సార్. స్టడీ చేశారా? ఎంతవరకు లాభాలు ఉన్నాయి దీంట్లో? వీళ్ళకు ఎందుకు ఇక్కడ చేపల చెరువులకు వెళ్తున్నాయి? అది ఇప్పుడు మళ్ళీ